సో గ్రూప్ డి కూడా ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటే, గ్రూప్ డిలో కూడా మనకు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 32,000 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. ప్రజెంట్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అవునవును. మళ్ళీ అది జరుగుతున్నప్పటికీ ఆర్ఆర్బి వాళ్ళు 22,000 చేంజ్ తోటి మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో రేపు జనవరి 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అవునవును. సో అసలు స్టేట్ ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి తేడా ఏంటి అసలు? ఇప్పుడు మనం దీన్ని ఒకసారి నోటిఫికేషన్ విషయానికి చూస్తే. ఓకే. ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్‌లో బెనిఫిట్ ఏందంటే, మన స్టేట్‌ల జాబ్ క్యాలెండర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఓకే. నేను చేసిన మిస్టేక్ ఏందంటే, నాకు 2020లో జాబ్ వచ్చింది. ఓకే. 2020 నుంచి 25 వరకు నాకు వేరే ఏ జాబ్ రాలేదు. ఓకే. బికాస్ ఆఫ్ నేను ఎస్ఐ మీద నేను డిపెండ్ అయ్యి అక్కడే ఉండిపోయాను. ఓకే. సో మన దగ్గర ఎట్లాంటి క్యాలెండర్స్ ఉండవు. ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. అలా 2021 ఇయర్స్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కూర్చున్న ఎవ్రీ ఆస్పిరెంట్‌కి వాళ్ళకి 30 ఇయర్స్ వచ్చినా కూడా నోటిఫికేషన్ రాకుండా ఉన్న సిచ్యువేషన్ మన స్టేట్‌లో చాలాసార్లు మనం చూసినాం. ఓకే. సో అది దీన్ని మన సెంట్రల్‌తో కంపేర్ చేస్తే, సెంట్రల్‌లో ఏందంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తది. ఓకే. లైక్ ఇప్పుడు యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఇస్తుందో క్యాలెండర్, ఓకే. ఇక్కడ కూడా అట్నే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా క్రాక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. మనం కాన్స్టెంట్గా కూర్చుంటే.